హలో గైస్, మీకు పావు బాజీ అంటే ఇష్టమా? నాకైతే నెల్లూరులో సిరి థియేటర్ దగ్గర ఒక బండి మీద అమ్ముతారు, అది చాలా బాగుంటుంది. సరే అని ఇంట్లో ట్రై చేద్దామని ట్రై చేస్తే సేమ్ బండి టేస్ట్ వచ్చింది. అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ కట్ చేసేసి కుక్కర్లో వేసేసుకోండి. మళ్ళీ గోంగూర, ఆకుకూర అవన్నీ వేయొద్దు. ఒక 2 విజిల్స్ వచ్చాక దింపేసుకోండి. ఆ 2 విజిల్స్ వచ్చేలోపు ప్రాసెస్ చేసేసుకుందాం. ప్యాన్లో ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకున్నాక కొంచెం జీరా, ఆనియన్, మిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం ఫ్రై అయ్యాక టొమాటో కూడా వేసేసి మగ్గించుకొని చల్లారాక మిక్సీ పట్టేసుకోండి. తర్వాత కుక్కర్లో ఉండే వెజిటేబుల్స్ని కచ్చా పచ్చగా మ్యాష్ చేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకున్న ఆనియన్, టొమాటో పేస్ట్ వేసేసేయాలి. ఇప్పుడు మెయిన్ ఫ్లేవర్స్ లైక్ ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పావు బాజీ మసాలా వేసుకోవాలి. పావు బాజీ మసాలా బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఇప్పుడు ఆ గ్రేవీ అంతా మిక్స్ చేసేసుకున్నాక బాయిల్డ్ మ్యాష్డ్ వెజిటేబుల్స్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కసూరి మేతి, కొరియాండర్ వేసుకొని మీకు కావాల్సినంత బటర్ వేసుకుంటే సెట్. ఇంకా ఒక పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ వచ్చి పావు. బేకరీస్ ఆర్ సూపర్ మార్కెట్లో అమ్ముతారు. ప్యాకెట్ వచ్చేసి 30 రూపీస్ ఉంటుంది. మిడిల్లో కట్ చేసుకొని ప్యాన్ మీద బటర్ వేసుకొని 4 సైడ్స్ కాల్చుకోవాలి. ఆనియన్, నిమ్మకాయతో ప్లేటింగ్ చేసుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.